కాబట్టి ఈ దేశంలో అంబేద్కర్ కంటే ముందు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఎవ్వరు కూడా మన బాధల్ని పట్టించుకోలేదు. కేవలం అంబేద్కర్ పుట్టిన తర్వాత మాత్రమే మన బాధలన్నీ కూడా తీరినాయి. కాబట్టి నిలువెల్ల జీవితం ఇచ్చినటువంటి అంబేద్కర్ ని నిలబెట్టుకోవడానికి మనం వేరే దగ్గర డబ్బులు అడగాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నా. మన సొంతంగా పెట్టాలి. ఏంటి అప్పులు చేస్తలే, కందులు చేస్తామంటే 50,000 పెడతాము కదా. ఆడ దేవుని కాడ మేకలు వేయాలంటే పెడతాం కదా, లక్షలు పెడతాం కదా. అంబేద్కర్కి ఏంటి ఇంటికి 5,000, ఇంటికి 5,000 వేసుకుంటే 2.5 లక్షలు అవుతాయి. హాయిగా చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇట్లాంటి చైతన్యంతో అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకుంటే కాపాడుకోగలుగుతాము.